ఆయన ఏమంటున్నాడు రాయే అంటున్నాడు, దాన్ని మాల సిమెంట్ అన్ని కొట్టేసినావు బాగుంది, గెలకద్దండి గెలకపోకుండా మీకు రాయి కాటి గెలకలేదు ఆడ గెలికినారు అంటున్నాడు కదా ఆయన. నేను చెప్పేది నయ్యా, ఈ బండ మన పక్క ఉంది కాబట్టి బండ కవతలు ఉండే గోడ ఇట్లుంటుంది చూడు, ఇట్లుంటుంది. ఇది ఆయన గోడ, ఇది మా గోడ, ఇది ఈడ బండ గోడ. ఇది అర్ర కదా, దీంట్లో సగం ఆయనకుంటది సగం మీకుంటది. ఈ అర్ర కాటి నుంచి ఆ బండ కాటి నుంచి ఇక్కడ మనకి, ఆ బండ కాటి నుంచి అక్కడ ఆయనకి, ఆయన దానికి దారం ఆడిద్దాం. నీకు ఇబ్బంది లేకుండా ఆయనకి ఇబ్బంది లేకుండా దారం. నేనేమంటానంటే లైన్ డోర్ ఏకం తీసుకున్నా, ఈ చివరి పట్టుకోకుండా ఆ చివరి దారం ఆడిచ్చి, ఆ చివరి దారం ఆడిచి మూలమటానికి వేసుకొని ఏకం మార్క్ అటు నుంచి రంగుతో ఏకం వేసుకున్నాం, కరెక్ట్ గుండె దారం వేసుకున్నాం. ఆయనకి ఇబ్బంది కలగదు, మనకి ఇబ్బంది కలగదు. అది మీరు మనం మాట్లాడుకోవాలి. సార్ వచ్చినారు, శుక్రవారం వచ్చినారు, దాన్ని గెలికిద్దామా రేపొద్దున సార్ ఏమంటున్నారంటే నేను రేపొద్దున గెలుపుకుంటాను, గెలుపుకున్నప్పుడు మీ బిల్డింగ్ అదురుతుందని మీరు ఒక మాట అనకూడదు. లేదనే పని అయితే ఇప్పుడు అవులే, ఇప్పుడు మెయిన్ పెద్ద భీమా కాబట్టి ఆయన ఏమంటున్నాడు మన జాగ్రత్తలే చెప్తున్నారు. రేపు ఇప్పుడు ఏం కాదు, రేపు మీరంతా కట్టేసినాక నేను కానీ కదిలిచ్చినానంటే దాన్ని మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మట్టి గోడ అది ఊరితో నేను మాట్లాడలే కూడా అంత దూరం పోరు, రాయి పెట్టి కడతారు. బెడ్ తీసేయాలంటే బెడ్ వచ్చేసింది అది మా దాంట్లోకి, బెడ్ కొట్టేస్తాము మొత్తగా ఉండగా. అంటే నువ్వు జివరు కుడుతూ జివిరేసినావు, ఇప్పుడు నా దాన్ని జివిరేసినావు లోపల దాకా రాయి వేసి కట్టేయాలి. ఇది వేసినారు ఈజీగా తీసేయచ్చు లేదు, రాయిలో పెట్టి ఆ రాయి అయితే మీరు ఈజీగా తీసేసి ఈ మాదిరి పెట్టాలంటే. ఆయన ఏమంటున్నాడంటే మరి గట్టి రాయి పెట్టినావు, గట్టి రాయి పెట్టినా రేపు అతను గెలికితే మన బిల్డింగ్ ఇబ్బంది కాబట్టి మీరు ఆలోచన చేసుకొని రాళ్ళు పెట్టద్దండి, ఆ కంకర కానీ తీసేయండి, నాకు గ్యాప్ ఉంటే కానీ రాళ్ళు పెట్టి కలవ వేయండి అంటున్నాడు సార్. నీ ఇష్టం అది మాట్లాడుకోవాలి. జీవరేసినారు మీరు గోడ కట్టాలి, మీరు జీవరేసినారు మనం సందు పెట్టారు, మన సందు పెట్టారు, మనకి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది లేదు. మొత్తం జీవరేస్తే ఇబ్బంది పెట్టే రాయి పెట్టాలి, రాయి పెట్టి కట్టాలి. ఇంకోటి సరేలే నేను చెప్తానంటే ఆయనతో సిమెంట్ అని చెప్పించుకొని 2 గంటలు 1 గంట నువ్వు తవ్వేసిందని నేను ఎందుకు నేనేమంటానంటే రేపు దానికి ఇక్కడ నువ్వు అడుగుతావు, నా తవ్వేసినావు, నా మాట మాట్లాడుతా ఉంటేనే నువ్వు నాయన చెక్ చేసుకుంటాను, నాయన మళ్ళీ కట్టిస్తాను. ఈ రోజు చెప్పేది కాదు, ఆ రోజు మళ్ళీ మాట్లాడతారమ్మా అని కూడా అడగండి, ఆ రోజు కూడా అడిగిన. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు నువ్వు గెలికినావు కాబట్టి నువ్వు సిమెంట్ సంచి మీదే అంత అదేమ్మా నేను అడగలేదు కదా, చేస్తా ఉంటారమ్మా, చేసి తప్పు జరుగుతుంది, మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు దీంతో మాట్లాడలే, ఆడ కట్టిన దానికి మాట్లాడతాను, ఆడ కట్టిన దానికే దోచిన దానికి దాంతో మాట్లాడేది ఏముంది. పిల్లలకి ఎందుకు తీయాల్సిన అవసరం దారం అడిచి ఆ పిల్లర్ ఎంత వస్తే అంత తీసేసుకొని పిల్లర్ పోసేసుకొని నీ కాడికి నువ్వు బెడ్ వేసుకొని సార్ ఆ గట్టి తీయాల్సింది మన పిల్లలు అడుగు కానీ తొమ్మిది కానీ మనం మెల్లిగా గడారు తీసేసుకొని అదే కదా అక్కడ తీసుండేది. స్థలాన్ని జాయిన్ చేయన్నారు, అదే అదొకటే అడుగుతున్నాడు, పెట్టుకుని దానికి మాకు అవసరం లే. అది ఎట్టు వస్తుంది, నా గోడలోకి వచ్చినప్పుడు నా గోడకి రాయి కట్టాలి, దారం ఆడిచి వాళ్ళని భీమ వేస్తానంటారు, మీరు అది భీమ వేస్తానంటారు, వాళ్ళ గోడ రాయి పెట్టుకోవాలి, రాయి పెట్టి కట్టాలి. వేసుండేది లెవెల్ కమ్మి లెవెల్లో వేస్తాం, దారం ఆడిచి గ్యాప్ లేకుండా అదే కదా మేము చేసేది కూడా. అది నాకు మధ్యలో ఏడో చోట్ల తోడు చూపిస్తే కదా వెళ్ళొస్తుంది, మీరు బెడ్ మొత్తం ఈ వీడియో పెట్టుకొని మాట్లాడిచ్చు మా వాళ్ళు ఎవరైనా వస్తే. వీడియో అట్లా ఉంది కదా, అట్ట కాదు కదా, అది తీసేయాలి కదా, అది నేనేం భయపడ